త్వరలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగలనుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు మల్లారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇస్తే చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక దీని మీద మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీలో చేరనున్నట్లు సమాచారం ఉంది, అప్డేట్స్ ఏంటి? పార్టీ గూటికి చేరతారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. అవసరమైతే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కూడా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన చంద్రబాబు దగ్గర అనుచరులతో కూడా రాయబారం నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే వాస్తవానికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గత నెలలో చంద్రబాబు నాయుడును విజయవాడకి వెళ్ళి కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ దొరకని పక్షంలో ఆయన కలవలేదు. మొన్న హైదరాబాద్ 3 రోజుల పర్యటనకు వచ్చిన సందర్భం కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో ఒక బలమైన నాయకుడి కోసం, కొంత వ్యాపార వర్గాల్లో 2 డబ్బులు సంపాదించుకునే వ్యక్తి కోసమే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పెట్టాలని చెప్పి చంద్రబాబు దిక్కు వేచి చూస్తున్నాడు. అందులో భాగంగానే గతంలో 2014లో మల్లారెడ్డి మల్కాజ్గిరి స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు టీడీపీ తరఫున. ఆ తర్వాత సంవత్సరానికి ఎంపీగా గెలిచిన సంవత్సరానికే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా మొన్నటి వరకు పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన మేడ్చల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. వైపు కాంగ్రెస్ కూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున వలసలు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెసా అనే నేపథ్యంలో ఆయన ఎటు తేల్చుకోలేకపోతా ఉన్నారు. ఇదే పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ కూటమిలో కేంద్రంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో తనకున్న పాత సంబంధాల వ్యక్తుల ద్వారా పెద్ద ఎత్తున ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. నియోజకవర్గంలోని బోడుప్పల్, అదేవిధంగా ఫిర్యాదు కూడా, గట్కేసర్, పోచారం, మేడ్చల్, కీసర, నాగారం, జవహర్ నగర్, గుండ్లపోచంపల్లి సంబంధించిన పార్టీ అధ్యక్షులు, నేతలతో కూడా, ముఖ్యాంశాలతో కూడా భేటీ అయి మాట్లాడుతున్నాడు. బోడుప్పల్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి గతంలో కూడా టీడీపీలో పనిచేశారు. అదేవిధంగా గుండ్లపోచంపల్లి, పోచారం, గట్కేసరు, తర్వాత కీసర, నాగారం, జవహర్ నగరు వీళ్ళందరూ కూడా గతంలో టీడీపీలో దేవేంద్ర గౌడ నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీలో పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఫిర్యాదు కూడా కానీ, తర్వాత ఇతర మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీలో కానీ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీరెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం కూడా బీఆర్ఎస్ను ఖతం చేసి కాంగ్రెస్ వైపుకు తిప్పుకుంటున్నాడు. అనేక అవిశ్వాసాలు పెట్టించి అన్ని చైర్మన్ పదవులను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉండి దేశ రాజకీయాల్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్న మల్లారెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మంచి పెద్ద ఎత్తున ఫలితాలు వచ్చి కేంద్రంలో కూడా ఏపీ నుంచి మంత్రులు కూడా కేంద్ర మంత్రులు కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎన్డీఏలో అటు నితీష్ కుమార్తో పాటు చంద్రబాబు నాయుడు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో చంద్రబాబు నాయుడికి ఎన్డీఏ గవర్నమెంట్ సందర్భంగా ఒక కీలక పాత్ర కూడా ఇస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయనకున్న వ్యాపారాలు కానీ, విద్యా సంస్థలు కానీ పరిరక్షణ కోసం చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు అండదండలు మల్లారెడ్డికి చాలా అవసరం అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అవసరమైతే ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసైనా సరే నేను టీడీపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుని తెలుస్తూ ఉంది. ఆయన అనుచరులతో కూడా పదే మాట్లాడుతున్న తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి త్వరలో టీడీపీలో కనుక చేరితే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఎవరెవరా అని చూస్తున్న మన చంద్రబాబు నాయుడుకు అది మల్లారెడ్డి బాధ్యతలు కూడా అప్పచెప్తే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ పట్టణంలో ఉంటాడు, రంగారెడ్డి జిల్లాలో మంచి పట్టున్న మల్లారెడ్డి కాబట్టి టీడీపీకి పాత బ్యాక్గ్రౌండ్ ఉన్న రంగారెడ్డి, హైదరాబాద్ కాబట్టి భవిష్యత్తులో రేపు ఏ ఎన్నికలైనా ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే దాంతోపాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర రెడ్డి ప్రస్తుతం మల్లారెడ్డి అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మొన్ననే గెలిచి జరిగింది. గతంలో 2019లో ఎంపీగా మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు రేవంత్ రెడ్డి మీద. ప్రస్తుతం అప్పుడు ఆయన మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మల్లారెడ్డి రాజకీయం అంతా కూడా కొంత గందరగోళమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మేడ్చల్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్లో ఆయనకున్న సంబంధాలు ఉన్న నాయకులు అందరితో కూడా ఇదే సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. సహనా. ఓకే, థ్యాంక్ యూ రాములు.